హలో! హాయ్! వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి. ఇది చిన్న పిల్లలకు గూడా తోటకూర, ఆకుకూరలంటే ఎవరికి ఇష్టం ఉండదు గదా! ఎక్కువ తినరు కదా! ఇలా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు గూడా ఏంటో తెలియకుండా లంచ్ బాక్స్‌లో, రైస్‌లో కలిపేసి ఇచ్చేసేసరికి వాళ్ళు గబగబా తినేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. దీనికి కావాల్సింది 2 తోటకూర కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడగానే ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చ దంచేసేసుకొని వేసుకున్నానండి. వేసేసుకొని ఇది కూడా కొంచెం గరిటెతో వేసుకున్న తర్వాత గరిటెతో కొంచెం కలిపేసేసి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇప్పుడు ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కూడా ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోగానే దీంట్లోకి ఒక పెద్ద సైజు మీడియం సైజు ఉల్లిగడ్డ, ఒక 5, 6 పచ్చిమిర్చి, ఒక 2, 3 రెబ్బల కరివేపాకు వేసేసుకొని కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేసుకొని ఇలా గరిటెతో తిప్పుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందాక తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకున్న తోటకూరని ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే ఇప్పుడు దాంట్లో నుండి వాటర్ అంతా పిండేసుకుంటూ మనం తోటకూరని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం పూర్తిగా మనం కట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని బౌల్లో వేసేసుకొని కొంచెం మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి పూర్తిగా కింద పైన మొత్తం టోటల్గా కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వచ్చేస్తాయండి. 5 మినిట్స్ అలానే హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఉంచేస్తే కొంచెం వాటర్ వచ్చేస్తాయి. చూడండి, ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత అలా చాలా వాటర్ వచ్చేస్తాయి. మనం ఎంత గట్టిగా పిండినా కానీ తోటకూరలోకి ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే హై ఫ్లేమ్ మీద ఉంచేసి ఒక కొంచెం దగ్గర రాగానే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూడాలి. చూసేసరికి ఇప్పుడు కొంచెం వాటర్ అంతా తగ్గిపోయినాయి, కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న సాల్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను నార్మల్ సాల్టే వేసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వచ్చేస్తాయి మనకి. ఇది కలిపిన తర్వాత కొంచెం వాటర్ వస్తాయి. సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత కొంచెం వాటర్ వచ్చేసరికి ఈ వాటర్ మొత్తము వినికిపోవాలండి. కొంచెం వినికిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇది దగ్గర పడగానే మన ఇంట్లో పప్పు గుత్తి కానీ ఇట్లా స్మాష్ చేసేది కానీ మన గరిటె కానీ లాంటిది కానీ ఉంటే అది తీసేసుకొని ఇందులో తోటకూరలో పెట్టేసి ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ కూడా ఇందులో తోటకూరలో కలిసిపోయేటట్టుగా కొంచెం మెత్తగా వచ్చేటట్టుగా ఇలా మొత్తం రుద్దుకోవాలండి. పప్పు దువ్వతో మొత్తం రుద్దేసుకోవాలి. ఒకవేళ స్టవ్ మీద మీకు అలా గట్టిగా రావట్లేదనుకుంటే కింద ఒక 2 నిమిషాలు పెట్టేసేసుకొని క్లాత్ పట్టేసి కింద పెట్టేసేసుకొని స్మూత్గా అయ్యే వరకు ఇలా కొంచెం స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మరి చట్నీలాగా వచ్చే వరకు స్మాష్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఇంకొంచెం మెత్తగా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలిపేసరికి ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మెత్తగా చేసేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసుకుంటే కొంచెం మనము స్మాష్ చేసినాం కాబట్టి అది కొంచెం మెత్తబడ్డది కాబట్టి ఒక్కసారి ఫ్రై అవుతుంది. ఇలా చూడండి, వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు అలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం గరిటెతో తిప్పేసుకుందామండి. అంతే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు తోటకూర కర్రీ, చట్నీ లాంటి కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో వేసి కలిపేసి ఇవ్వండి. అసలు వాళ్ళకి ఏం తెలియదు. కావాలంటే పైనుండి ఒక నిమ్మకాయ రసం పిండేసి కలిపేసి ఇవ్వండి.